కలల ప్రపంచ రహస్యం. కలల ప్రపంచ రహస్యాలు. ఎందుకు ఈ పాఠం చెప్పాలి అంటే, అసలు కళ ఏదో నిజమేదో ప్రపంచానికి తెలియడం లేదు కనుక. కళ ఏదో నిజమేదో సమాజానికి తెలియడం లేదు కనుక కళల ప్రపంచ రహస్యాలు అనే పాఠం చెప్పాల్సి వస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఈ బ్రతుకు కాలాన్ని, బ్రతుకుతున్న కాలంలో మనిషి ఉదయకాల సమయం అంతా పనిచేసిన తర్వాత రాత్రికాల సమయంలో నిద్రలోనికి వెళ్ళేటప్పుడు వచ్చే వాటినే కళలు అంటారు. నిద్ర సమయంలో మనిషి ఆలోచనలో వచ్చేదాన్నే కళ అంటారు. ఈ కళలో ఏదైతే మనిషి నిద్రపోయే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తాడో అదే రాత్రికాల నిద్రలో వస్తుంటాయి. ఆ వచ్చిందని మనిషి ఏమనుకుంటాడంటే, వారికి ఏదో భూతం పట్టిందని, దెయ్యం పట్టిందని, నాకెవరో చిల్లంగి పెట్టాడని, చాలా రకరకాలుగా వచ్చిన కళలను బట్టి మనిషి భయపడుతూ ఉంటాడు. కళలో జరిగిన దాన్ని నిజమని కూడా అనుకుంటాడు. అంతేకాకుండా ఇంకేం చేస్తాడు అంటే, ఈ కళలో కూడా మనిషి పాపం చేస్తాడు. కళలో మనిషి పాపం చేస్తాడు. ఊహలలో, కళలో, నిద్రలో ఎవరితోనో ఉన్నట్టుగా, తాను ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నాడో దాన్ని పొందుకున్నట్టుగా కళలో కూడా చెడు తలంపులు కలిగి మనిషి జీవిస్తున్నాడు. కళలో ఊహల్లో జరిగే దానిలో కూడా పాపం ఉంటుందా? ఆదికాండంలోని దేవుడు చెప్తూ, నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదని చెప్తూ, ఊహల్లో మొత్తం పాపమేనంట. ఒకసారి చూడండి, ఆదికాండం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. ఊహ ఇది మనిషికి కనిపించదు. ఊహ అంటే తలంపుల్లోని ఆలోచనలో పుట్టేది, ఎల్లప్పుడూ చెడ్డదేనంట. మరి నిద్రలో ఉండేటప్పుడు కూడా చెడ్డది ఆలోచిస్తారా? ఎంతమంది తమ నిద్రలో చెడు తలంపులను ఆలోచన చేసుకొని నిద్రపోతున్నారు? అది పాపమని మనం అనుకోవట్లేదు కదా. చూడండి, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అటువలనే వీరును కలలు కొనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు, కలలు కొనుచు శరీరమును అపవిత్రపరచుకుంటారంట. కళల ద్వారా మనిషికి అపవిత్రత వస్తుంది, పాపం జరుగుతుంది. అంటే మన ఆలోచన, మన కళ పాపానికి దారితీస్తుంది. మనల్ని, మన శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. చూడండి, మనకి వేరే వాళ్ళకి ఎవరికైనా పడలేదనుకోండి, రాత్రి కళలో ఎవరు గుర్తొస్తారు? వారిని గుర్తు పెట్టుకొని వారిని ఎలా నాశనం చేయాలి, ఇది కళ. ఒక సినిమాలో మంచి హీరోని చూసావు, ఆ హీరో పక్కన నువ్వు ఉన్నట్టుగా కళ కంటున్నావు. వారిని అనుభవించాలన్న ఆలోచనతో నువ్వు కలలు కంటున్నావు. అందమైన స్త్రీని కానీ, అందమైన పురుషుని కానీ నువ్వు ఊహించుకొని వారితో తప్పు చేస్తున్నట్టుగా, పాపం చేస్తున్నట్టుగా కళ కంటున్నావా? అయితే అది నీ శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. అంటే కళలో కూడా ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. అది పాపం, దేవుని దృష్టిలో అది పాపం. కళల ప్రపంచం. కళ అంటే ఇదిగోండి, మనుషులు ఆలోచనలో పుట్టేది. ఇంకొక ఉదాహరణగా మీకు చెప్తాను చూడండి. కళల ప్రపంచ రహస్యాల్లో నేడు ప్రాచుర్యం పొందిన
ఒక కథనం ఉంది, అదే సినిమా రంగం. ఏంటండి? సినిమా రంగం. ఈ సినిమా రంగం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? మెదడు ఆలోచనలో, కళలో. ఒక డైరెక్టర్ ఉన్నారనుకోండి, వాడు ఆలోచించుకున్న ఆలోచన నుంచి పుట్టేదే సినిమా కథ. దాన్ని ఒక పుస్తకం పైన రాస్తాడు. ఆ పుస్తకం మీద రాసిన దాన్నే నటుల ద్వారా నటిస్తారు. అంతేనా? వాళ్ళు ఎవరైతే కోరుకుంటాడో, ఎవరైతే ఉండాలని ఆశిస్తాడో వాళ్ళందరినీ పిలిపిస్తాడు, వాళ్ళు డబ్బులు ఇస్తాడు, వాళ్ళ చేత వాడు కన్న కళని నిజం చేస్తాడు. అంటే సినిమా రంగం అంతా ఏంటి? కళల ప్రపంచం. ఈ కళలో ఎన్ని రకాల వేషాలు వేస్తారు, ఎన్ని రకాలుగా నటన చేస్తారు, అదంతా మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. బైబిల్లో ఇలా నటించే వారి గురించి చెప్తూ, ఒకవేళ మీరు ఇలా తయారవ్వకూడదు అని ఒక ఉదాహరణకు ఒక మాట దేవుడు మనిషికి అర్థం కావడానికి ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు. స్త్రీ ఏం చేయకూడదంట? పురుష వేషం వేసుకొనకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగూ చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఏం చేసుకోకూడదంట? స్త్రీ పురుషులు వేషం వేయకూడదంట. పురుషులు స్త్రీ. సినిమాల్లో చేస్తారా? చేయరా? స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీగా. అది దేవుని దృష్టికి హేయము. ఇష్టం లేదు ఆయనకు అలా చేయడం. స్త్రీ పురుష వేషమే కాదు, ఈరోజు సమాజంలో స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీగా మారిపోయే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. అంటే ఇది దేవుని దృష్టికి ఇష్టం లేని పని. శరీర భాగాలను మార్చుకుంటూ స్త్రీలు పురుషులుగా మారిపోతున్నారు, పురుషులు స్త్రీలుగా ప్రవర్తిస్తున్నారు. స్త్రీకి మాకు పురుషుల కంటే ఏం దేనిలో తక్కువ మేము అని మేము సమానత్వం మాకు ఉంది. స్త్రీ పురుషుడు ఎలా అయితే మంచి డ్రెస్సింగ్ ఎలాగైతే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేస్తాడో, స్త్రీలు కూడా మాకేం తక్కువేమీ లేదు. వాళ్ళని వేస్తే మేమేమా? పురుషుడు షార్ట్ టీషర్ట్ వేసుకొని తిరిగాడు అనుకోండి, స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు? షార్ట్ టీషర్ట్లు అంట. ఆపాల్సిన తల్లిదండ్రులే అబ్బా మా కూతురు అంత బాగా తయారైందని సంతోషపడుతున్నారు. చూసారా? అంటే మనిషి అందులోకి వెళ్ళిపోతున్నాడు అంటే కళల ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాడు. భూమి మీద బ్రతకడం లేదు. ఏదైతే సినిమాల్లో చూస్తున్నారో అదే నిజం అనుకొని అలాగే తయారు చేస్తున్నారు పిల్లల్ని, అలాగే తయారవుతున్నారు చూసిన వారు కూడా. అంటే సినిమా అనేది ఒక కళల ప్రపంచం. ఇంకొక కళల ప్రపంచం ఉంది. ఒకటి నిద్రలో మనం పండుకునేటట్టు వచ్చేటప్పుడు ఒక కళ. 2 దర్శకుడి మెదడులో పుట్టిన కళను ఒక సినిమాగా తీస్తున్నాడు. 3 3D గేమ్స్. ఏంటి? 3D గేమ్స్. విట్టికల్ అనే స్పెట్స్ లాంటి ఒకటి కళ్ళకు పెడతారు. తెలుసా మీకు? తెలీదా? అందులో ఒక కార్ గేమ్ ముందు ఉంటుంది ఒక స్క్రీన్లో. ఎప్పుడైతే ఈ వెర్టికల్ స్పెట్స్ పెడతారో ఇలాగా పెట్టేసరికి వీళ్ళే నిజంగా ఆ కార్లో డ్రైవింగ్ చేస్తున్నట్టుగా, వీళ్ళకే యాక్సిడెంట్ అయిపోయినట్టుగా బయట వీళ్ళు అరుస్తుంటారు అనమాట. అంటే అది నిజం కాదు, కళ. అందులోకి కళల ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాడు, అది నిజం అనుకుంటున్నాడు. 3D గేమ్స్ అంటారు వాటిని. దానికి అమౌంట్ పే చేసి ఆడాలి. అది ఆ స్పెట్స్ ఎప్పుడైతే దాన్ని మనం తెలుగులో భూతద్దం అంటాం కదా, అలాంటి అద్దాలు పెట్టేసి ఉంటాయి దానికి. ఆ అద్దాలు పెట్టుకుని ఆడేసరికి నిజంగా గేమ్లోకి వీడే కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు, ఎదుటొచ్చిన బండిని గుద్దేసి పడిపోతున్నట్టుగా అరుస్తుంటాడు బయటికి. వీడు ఎందుకు అరుస్తున్నాడో మనకు తెలియదు, కానీ వాడికి తెలుస్తుంది. అందులో వాడు గేమ్లోకి వెళ్ళిపోయాడు, నిజంగా కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు ఊహల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అది అలా చేస్తుంది మనకి. ఇది ఒక కళల ప్రపంచం. ఈ గేమ్స్లోకి కూడా వెళ్ళి చాలామంది తమ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గేమ్ ప్రపంచంలోకి కూడా వెళ్ళిపోతున్నారు. ఇలా రకరకాల కళల ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకో కళల ప్రపంచం చెప్తాను చూడండి, అదే మనిషి జీవితం. ఈ మనిషి జీవితం కూడా నిజమే అనుకుంటున్నాడు.
ఈ భూమి మీద ఉన్న ఈ బ్రతుకు, ఈ బంధాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ పేరు, ఈ హోదా చూసి మనిషి ఏమనుకుంటున్నాడంటే ఇది నిజం అనుకుంటున్నాడు. కానీ ఇది నటన, ఇది కళ లాంటిది. ఈ జీవితం కొద్ది కాలంలో ముగిసిపోయేది అన్న సంగతే మనిషి మరిచిపోయాడు. చూడండి, ఈ లోకాన్ని దేవుడు ఏమంటున్నాడో కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇది ఒక కళ లాంటిది. కళ ఎలా అయితే వచ్చి ఎగిసిపోతుందో, కళ వచ్చి ఎగిసిపోతుందో మన జీవితం కూడా ఎగిసిపోతుంది. అందుకని బైబిల్లో మరణం గురించి రాయబడుతూ కళ ఎగిసిపోనట్లు మనుషులు ఎగిసిపోతున్నారంట. అంటే మనిషి జీవితం కూడా ఎలాంటిదంటే ఒక కళ లాంటిది. ఈ లోకపు నటన ఇది కూడా కళలో ఎలా అయితే నువ్వు ఊహల్లో బతికేస్తున్నావో అలాగే ఈ భూమి మీద జీవితం కూడా అలాంటిదే. ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. కింద ఇంకా ముందుకు చదివితే 29 నుంచి చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29 నుంచి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది, చాలా తక్కువ ఉంది. కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఉన్నది ఎలా ఉండాలంట? ఏడ్చేవారంట ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషపడనట్టు, తాము కొన్నది మాది కాదు అన్నట్టుగా ఉండాలంట. మీరు కొనుక్కున్నది మీది కాదు అన్నట్టుగా ఉంటారా? ఇది నాది అంటారా? చూసారా? అంటే దేవుడు ఏమన్నాడంటే, నాయన నీదే అనుకుంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు, కాబట్టి అది నీది కాదు అనుకో. నాది నాది అని లోకమంతా పరిగెడుతుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీదేది కాదు, నీకున్నదేది నీది కాదు, నీకున్న వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే ఈ లోకంలో ఉన్న జరిగేది కూడా ఇదేంటిది? మనం కూడా ఇప్పుడు ఉన్నది అందులో ఉన్నామంటే కళల ప్రపంచంలో ఉన్నాం. ఈ కళ మాత్రమే, నువ్వు ఏదైతే నిద్రలో పడుకున్నావు అదే కళ అనుకుంటున్నావు. నీ జీవితం కూడా ఒక కళ లాంటిది, సంకుచితం, చాలా తక్కువ జీవితం. ఏ రోజు ముగిసిపోద్దో కళ ఎగిసిపోనట్లు మనం కూడా ఎగిసిపోవాల్సి వస్తుంది. కనుక ఏది మనకు భూమి మీద ఉందో దాన్ని మందనుకోకుండా ఉన్న జీవితంలో దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి. కింద 32వ వచనం నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఒకసారి 32. మీరు చింతలేని వారై ఉండవాలని నేను కోరుచున్నాను అని ఇక నా జీవితంలో ఉన్న విషయాల గురించి చెప్తున్నాడు అనమాట. ఎందుకు చింత మనకు వస్తుంది? ఎందుకు బాధ వస్తుంది లోకంలో బ్రతకడానికి? అందరిని చూస్తున్నావు నువ్వు, అందరిని చూసి వాళ్ళకుంది వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మనం ఎందుకు లేవు? నీకు ఈ చింత ఉండొద్దు అంటాను. చింత లేని వారై ఉండవాలని కోరుచున్నాను. ఎప్పుడు ఆ చింత నీకు ఉండదు? ఇది నాది కాదు అనుకున్నప్పుడే చింత ఉండదు. ఇది నాది అనుకున్నప్పుడు నీకేముంటుంది? చింత. అక్కడ అదే చెప్తున్నాడు కదా, పైన అన్నీ చెబుతూ ఏమీ లేనివాడుగా ఉన్నట్టుగా నువ్వు ఉండాలి, నీకు ఉన్నదాన్ని నీకు లేనట్టుగా ఉండాలని దేవుడు చెప్తూ మీరు చింత లేని వారే ఉండాలి అంటున్నాడు. ఇది నిజం అనుకుంటే నీకు చింత, ఈ లోకం అబద్ధం అనుకుంటే, ఏదో ఒక రోజు వదిలేస్తాం అనుకుంటే, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను కదా, నాకెందుకు దీని గురించి ఆలోచించాలనే ఆలోచన నీకు నీ హృదయంలో పుడుతుంది. లేదు అన్నీ నావి, ఇక్కడ సంపాదించాలన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా అందరిని చూసినట్టు నీకేం కలుగుతుంది? నేను సంపాదించాలి, నాకు ఆ స్థితి రావాలి, నేను వారిలాగా అనుభవించాలి. ఈ లోకం వాళ్ళు ఎలా అయితే అనుభవిస్తున్నారో, మంచి బిల్డింగ్ కట్టుకొని మంచి లగ్జరీ లైఫ్ కారుల్లో ఎలాగైతే తిరుగుతున్నారో, మంచి బంగారాన్ని ఎలా అయితే ధరించుకుంటున్నారో నేను ధరించుకోవాలి, అలాంటి వస్త్రాలు వాడాలి, అలాంటి భోజనం చేయాలి, వాళ్ళలాగా తిరగాలన్న ఆలోచన నీకు ప్రారంభమైందంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోకాన్ని వారిలాగా అనుభవించాలనుకుంటున్నావు. కానీ అనుభవించేవారు అలాగ ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి
ఇవి మాది కాదు అనుకోవాలంట. అప్పుడు నీకు చింత ఉండదు. అర్థమవుతుందండి? అంటే ఈ లోకమే ఒక కలల ప్రపంచం. ఈ రహస్యం మనకు తెలిసిందనుకోండి, ఇది నిజం కాదని. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో దేవుడు ఒక మంచి మాట చెప్పాడు, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. అంటే కంటికి కనిపించి ఇవన్నీ అంట అనిత్యములు, అంటే నిత్యముండేవి కావు. అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనిపించని వన్నీ అంట నిత్యములు అంట. దేవుడు కనిపించడు, పరలోకం కనిపించదు, పాతాళం కనిపించదు, ఈ కనిపించనివన్నీ, ఆత్మ కనిపించదు, ఇవన్నీ అంట నిత్యము ఉండేవంట. మరి నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావు భూమి మీద? కంటికి కనిపించే వాటి ఒకవేళ వెనకట్ల వెళ్ళావు అనుకో, అది ఏంటంట అనిత్యములు, ఉండవు. మనుషులు ఉండరు, ఆ మనుషులు సంపాదించినవి ఉండరు, ఈ భూమి ఉండదు, భూమి మీద ఉన్న కృత్యాలు ఉండవు, ఏముండవు. మరి ఏముంటాయి నిత్యం? అదృశ్యుడైన దేవుడు, అదృశ్యమైన పరలోకం. ఆ లోకం ఉంటుంది, నీ ఆత్మ ఉంటుంది. ఆత్మ కూడా కనిపించదు కదా. సో అదృశ్యమైన వాటి కోసం పరుగెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ కళలో ఉండిపోకండి. భూమి మీద మన జీవితం కళ లాంటిది, ఏ రోజు చెరిగిపోద్దో తెలీదు. శాశ్వత కాలం, నిత్యం ఉండే జీవం ఒకటి ఉంది, అదే నిత్య జీవం, పరలోకం. దానికోసం ప్రయాసపడడానికి దేవుడే మనకి ఈ కాలాన్ని ఇచ్చాడు, ఈ జీవితం ఇచ్చాడు. కాబట్టి వాస్తవాన్ని వెతకడానికి, వాస్తవ జీవితాన్ని పొందుకోవడానికి ఈ భూమి మీద మనం ప్రయత్నం చేయాలి, కలల ప్రపంచంలో ఉండిపోవడానికి కాదు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.